హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఇండియన్ ఎకానమీలో భాగంగా కొన్ని ప్రాక్టీస్ బిట్స్ ఒకసారి చూద్దాం. కింది వాటిని జతపరచండి. పథకం ప్రవేశపెట్టిన సంవత్సరం. ఈ వైపు పథకాలు ఇచ్చాడు, ఈ వైపు ప్రవేశపెట్టిన సంవత్సరాలు ఇచ్చాడు. సితార, ఎంఎస్వై, పురా, జేఆర్వై. ఈ వైపు ప్రవేశపెట్టిన సంవత్సరాలు జతపరచమని అడిగాడు. ఇక్కడ ఆన్సర్ ఒకసారి చూస్తే ఆప్షన్ 1 అనేది సరైన జత. నెక్స్ట్ క్వశ్చన్, జతపరచమని అడిగాడు. కర్మాగారం చూడండి, ఈ వైపు కర్మాగారం ఇచ్చాడు, ఈ వైపు సహకారం అందించిన దేశాలు జతపరచమని అడిగాడు. రూర్కెలా ఉక్కు కర్మాగారం, బిలాయ్ ఉక్కు కర్మాగారం, దుర్గాపూర్ ఉక్కు కర్మాగారం, పోస్కో ఉక్కు కర్మాగారం. వీటిని జతపరచమని అడిగాడు. కర్మాగారం అలాగే సహకారం అందించిన దేశాలు. ఇక్కడ ఆన్సర్ ఒకసారి చూస్తే ఆప్షన్ 3 అనేది సరైన జత. నెక్స్ట్ క్వశ్చన్, 2011 భారత జనాభా లెక్కల ప్రకారం కింది వాటిలో సరైన ప్రకటన ఏది? చూడండి, 2011 జనాభా లెక్కల ప్రకారం కింది వాటిలో సరైన ప్రకటన ఏది? సిక్కిం రాష్ట్రంలో అత్యల్ప జనాభా కలదు, కేరళ రాష్ట్రంలో అత్యధిక లింగ నిష్పత్తి కలదు, బీహార్ రాష్ట్రంలో అత్యధిక జనసాంద్రత కలదు. వీటిలో సరైన ప్రకటన అడిగాడు ఫ్రెండ్స్. సరైనది కనుక మనం చూస్తే ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్, 2011 జనాభా లెక్కల ప్రకారం కింది ఏ రాష్ట్రాలు వాటి లింగ నిష్పత్తి ప్రకారం ఆరోహణ క్రమంలో సరిగ్గా అమర్చి ఉన్నాయి? 2011 జనాభా లెక్కల ప్రకారం కింది ఏ రాష్ట్రాలు వాటి లింగ నిష్పత్తి ప్రకారం ఆరోహణ క్రమంలో సరిగ్గా అమర్చి ఉన్నాయి? ఇక్కడ ఆన్సర్ చూస్తే గుజరాత్, మహారాష్ట్ర, కేరళ. నెక్స్ట్ క్వశ్చన్, భారత గిరిజన జనాభాలో సుమారు ఎంత శాతం ఈశాన్య రాష్ట్రాల నుంచి జనాభా ఉంటుంది? చూడండి, క్వశ్చన్ ఒకసారి చూస్తే భారత గిరిజన జనాభాలో సుమారు ఎంత శాతం ఈశాన్య రాష్ట్రాల నుంచి జనాభా ఉంటుంది? ఆన్సర్ 10%. నెక్స్ట్ క్వశ్చన్, భారత్ను జనాభా సంబంధిత డివిడెంట్ దేశంగా గుర్తిస్తారు ఎందుకు? భారత్ను జనాభా సంబంధిత డివిడెంట్ దేశంగా గుర్తిస్తారు ఎందుకు? ఆన్సర్ 15 నుంచి 64 ఏళ్ల మధ్య వయసున్న జనాభా అధిక శాతంలో ఉండటం. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో వర్షాధారిత కాని పంట ఏది? ఆన్సర్ వరి. నెక్స్ట్ క్వశ్చన్, జతపరచండి మరలా. కీలక పదం ఔచిత్యం అనగా ఈ వైపు చూడండి, హరిత విప్లవం, జన్యుపరంగా మార్పు చేసిన విత్తనాలు, ఈ వైపు వ్యవసాయ ఉత్పత్తిని గణనీయంగా పెంచిన కొత్త వ్యవసాయ సాంకేతికత, అవి రసాయన ఎరువులపై పెద్దగా ఆధారపడలేదు, అవి అధిక మొత్తంలో ఎరువులను తట్టుకోగలవు. ఇక్కడ జతపరచమని అడిగాడు. సరైన ఆన్సర్ ఒకసారి చూస్తే ఆప్షన్ 2 అనేది సరైన జత. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో 1991లో కొత్త ఆర్థిక విధానం గురించి ఏది నిజం? కింది వాటిలో 1991లో కొత్త ఆర్థిక విధానం గురించి ఏది నిజం అని అడిగాడు. 1991 కొత్త ఆర్థిక విధానం దిగుమతి సుంకాలను సడలించింది. 1991 కొత్త ఆర్థిక విధానం మార్కెట్లను నియంత్రించి ప్రైవేట్, విదేశీ, బహుళజాతి కంపెనీలపై కఠిన పరిమితులను విధించింది. సరైనది అడిగాడు ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తే ఓన్లీ ఏ మాత్రమే సరైంది. 1991 ఆర్థిక సంక్షోభానికి దారితీసిన విదేశీ మారక ద్రవ్య నిల్వల లోటుకు తక్షణ కారణం ఏంటి? ఆన్సర్ చమురు, పెట్రోలియం ఉత్పత్తుల దిగుమతుల విలువ ఒక్కసారి పెరగడం. నెక్స్ట్ క్వశ్చన్, కింది కమిటీ అధ్యక్షులను జతపరచండి. ఇక్కడ చూడండి, కింది కమిటీ అధ్యక్షులను జతపరచమని అడిగాడు. అబిద్ హుస్సేన్ కమిటీ, ఎన్డి తివారీ కమిటీ, ఎస్ఎస్ తారాపూర్ కమిటీ, సి రంగరాజన్ కమిటీ. ఈ వైపు జతపరచమని అడిగాడు. ఇక్కడ ఆన్సర్ ఒకసారి చూస్తే ఆప్షన్ 1 అనేది సరైన ఆన్సర్. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రత్యక్ష పన్నుల కోడ్ దేనికి సంబంధించింది? ఆన్సర్ ఆదాయ పన్ను. నెక్స్ట్ క్వశ్చన్, జతపరచండి. కమిటీ మరియు చైర్మన్
ఈ వైపు కమిటీలు, ఈ వైపు చైర్మన్లు ఇచ్చారు. ట్యాక్స్ రిఫార్మ్స్ కమిటీ, డైరెక్ట్ ట్యాక్స్ కమిటీ, ఇండైరెక్ట్ ట్యాక్స్ ఎంక్వైరీ కమిటీ, డైరెక్ట్ ట్యాక్స్ ఎంక్వైరీ కమిటీ. ఇక్కడ జతపరచమని అడిగాడు ట్యాక్స్ కమిటీ మరియు చైర్మన్లు. ఇక్కడ ఒకసారి చూస్తే ఆప్షన్ 4 అనేది సరైన జత. నెక్స్ట్ క్వశ్చన్, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ ఖాతా అంశాలు. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ ఖాతా అంశాలు గుర్తించండి. ఆన్సర్ క్యాపిటల్ అకౌంటెంట్ కరెంట్ ఖాతా. నెక్స్ట్ క్వశ్చన్, జతపరచండి. మ్యాచ్ ద ఫాలోయింగ్. జతపరచండి. డాక్రా, సిడిపి, ఐసిడిఎస్, బిఎన్వై. ఈ వైపు ప్రణాళికలు ఇచ్చాడు. పథకాలు, ప్రణాళికలను జతపరచమని అడిగాడు ఫ్రెండ్స్. ఒకసారి చూస్తే ఆప్షన్ 1 అనేది సరైన జత. నెక్స్ట్ క్వశ్చన్, భారత ప్రభుత్వం 2024-25 సంవత్సరంలో ఎంజీఎన్ఆర్ఈజీ పథకం కోసం అత్యల్ప వేతన రేటును ఏ రాష్ట్రాల్లో నిర్ణయించింది? ఆన్సర్ నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, నేషనల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్కు సంబంధించి కింది వాక్యాల్లో ఏది సత్యం? ఆన్సర్ అన్నీ సరైనవే. పంచవర్ష ప్రణాళిక, దాని వ్యవధి ఆధారంగా కింది వాటిని జతపరచండి. చూడండి, పంచవర్ష ప్రణాళిక, దాని వ్యవధి ఆధారంగా కింది వాటిని జతపరచండి. ఈ వైపు చూడండి, రోలింగ్ ప్లాన్, 2వ పంచవర్ష ప్రణాళిక, వార్షిక ప్రణాళిక, 5వ పంచవర్ష ప్రణాళిక. ఒకసారి చూస్తే ఆప్షన్ 1 అనేది సరైన జత. నీతి ఆయోగ్కు సంబంధించి కింది వివరణలో ఏది సరైనది? చూడండి, నీతి ఆయోగ్ గురించి కింది అంశాల్లో ఏది సరైందని అడిగాడు. ప్రణాళికా సంఘం స్థానంలో భారత ప్రభుత్వం నీతి ఆయోగ్ను ఏర్పాటు చేసింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అభివృద్ధి ప్రక్రియలో కీలకమైన, దిశాత్మకమైన, శాస్త్రీయమైన, సాంకేతికమైన ఉత్పాదనలను అందిస్తుంది. సహకారం ద్వారా పరిజ్ఞానాన్ని, నవకల్పనను, ఎంటర్ప్రీనర్ మద్దతు అందిస్తుంది. నీతి ఆయోగ్ ప్రస్తుత చైర్మన్గా సుమన్ బేరీ ఉన్నారు. ఇక్కడ సరైనవి అడిగాడు ఫ్రెండ్స్. సరైన వాటిని కనుక చూస్తే ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్, భూసేకరణ చట్టం 2013కు ఎన్డిఏ ప్రభుత్వం అత్యవసర ఆదేశం ద్వారా సవరణలు తెచ్చింది. దీనిలో సరైనవి గుర్తించండి. చూడండి, భూసేకరణ చట్టం 2013కు ఎన్డీఏ ప్రభుత్వం అత్యవసర ఆదేశం ద్వారా సవరణలు తెచ్చింది. దీనిలో సరైనవి గుర్తించమని అడిగాడు. రక్షణ ఉత్పత్తులు, గ్రామీణ అవస్థాపన, గృహ సముదాయం, పారిశ్రామిక కారిడార్లు, పీపీపీ ప్రాజెక్టులు సామాజిక ప్రభావ మందవింపు నుంచి మినహాయింపు, ప్రైవేట్ ఆసుపత్రులు, ప్రైవేట్ విద్యాసంస్థలను చేర్చేందుకు ప్రజోపయోగం నిర్వచనాన్ని విస్తృతం చేయడం, 5 సంవత్సరాల పాటు ఉపయోగించిన భూమిని తిరిగి యజమానులకు అప్పగించాలని భూసేకరణ చట్టం 2013 చేసిన ప్రతిపాదనను సవరిస్తూ 7 సంవత్సరాల కంటే ఎక్కువ లేదా ప్రాజెక్టు ఏర్పాటు చేసే సమయంలో ప్రకటించే ఎంత కాలానికైనా పొడిగించవచ్చు. ఇక్కడ చూడండి, ఆన్సర్ ఒకసారి చూస్తే ఇక్కడ ఇవ్వబడిన అన్నీ కూడా సరైనవే. ప్లీజ్ ఫ్రెండ్స్, నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నెక్స్ట్ క్వశ్చన్, నీలి ఆర్థిక వ్యవస్థ అంటే ఏమిటి? నీలి ఆర్థిక వ్యవస్థ అంటే ఏమిటి? ఆన్సర్ సముద్ర ఆధారిత ఆర్థిక అభివృద్ధి. కింది వాటిలో ఏవి తప్పు? చూడండి, కింది వాటిలో ఏవి తప్పు అని అడిగాడు. కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టిన మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ. దేశంలో రైల్వే బడ్జెట్ను 96 సార్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. కేంద్ర ప్రభుత్వం 2017-18 బడ్జెట్ నుంచి ప్రణాళికేతర వ్యయాల వర్గీకరణ స్థానంలో మూలధన, రెవెన్యూ వ్యయాలుగా మార్పు చేసి ప్రవేశపెట్టారు. ప్రాథమిక లోటు అంటే కోశలోటు, వడ్డీ చెల్లింపులు. ఇక్కడ తప్పు అని అడిగాడు ఫ్రెండ్స్. తప్పు కనుక చూస్తే బి స్టేట్మెంట్ అనేది తప్పు. ప్రపంచంలో అత్యధిక జీడిపి కలిగిన మొదటి 5 దేశాలను అవరోహణ క్రమంలో అమర్చండి. అత్యధిక జీడిపి కలిగిన మొదటి 5 దేశాలను అవరోహణ క్రమంలో అమర్చండి అని అడిగాడు. చైనా, అమెరికా, జర్మనీ, జపాన్, ఇండియా. ఇక్కడ ఆన్సర్ ఒకసారి చూస్తే థర్డ్ ఆప్షన్ అనేది సరైన ఆన్సర్. 16వ ఆర్థిక సంఘంలో సరైనవి గుర్తించండి. 16వ ఆర్థిక సంఘంలో సరైనవి గుర్తించండి. అధ్యక్షుడు అరవింద్ పనగారియా, ఇతర సభ్యులు అజయ్ నారాయణ్జు, అని జార్జి మాథ్యూ, మనోజ్ పాండా. సిఫారసులు పనిచేసే కాలం 2026 నుంచి 31 వరకు. సరైనవి కనుక చూస్తే ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్, రోస్టో సాంప్రదాయ నాగరికతలో అభివృద్ధి దశలను దశల వారీగా గుర్తించండి. ఇక్కడ ఆన్సర్ చూస్తే ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ అనేది సరైనది. నెక్స్ట్ క్వశ్చన్, నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ నుంచి అప్పు తీసుకోవడానికి కింది వారిలో ఎవరు అర్హులు?
నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ నుంచి అప్పు తీసుకోవడానికి కింది వారిలో ఎవరు అర్హులు? ఆన్సర్ స్వయం సహాయ పథకం కింది మహిళా సంఘాలు. నెక్స్ట్ క్వశ్చన్, హరిత విప్లవాన్ని కింది వాటిలో ఒకదానిగా కూడా పిలుస్తారు. ఆన్సర్ విత్తనాలు, ఎరువులు, సాగునీరు, టెక్నాలజీ. నెక్స్ట్ క్వశ్చన్, దేశ జాతీయ ఆదాయాన్ని కొలిచేటప్పుడు కింది ఎంపికలు దేనిలో గ్రీన్ అకౌంటింగ్ అంచనా వేస్తారు? ఆన్సర్ కాలుష్యం, పర్యావరణ నష్టం. ఇవి ఫ్రెండ్స్ ఇండియన్ ఎకానమీలోని కొన్ని ప్రాక్టీస్ బిట్స్. మరికొన్ని ప్రాక్టీస్ బిట్స్తో మరొక వీడియోలో కలుద్దాం. ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.